శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుగం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖస్ఫటిక మణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమశ్శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. యస్యేంద్రియాణి భువనాని చతుర్దశాని శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. యస్యేంద్రియాణి భువనాని చతుర్దశాని యద్దివ్యదేహమమృతార్ణవ ఫేనపుంజం యద్దృష్టిరంతర నిరూపిత కాలచక్రం తద్రూపమేకమఖిలం గురుపాద పద్మం. శుకాశారికే పూర్ణ వైరాగ్యజాచే వసిష్ఠా పరిజ్ఞాన యోగేశ్వరాచే కవి వాల్మీకా సారిఖా మాన్య ఐసా నమస్కార माझा సద్గురు రామదాస. ఎదురుకుండా రాముడున్నాడు. సమర్థుల వారి సన్నిధిలో ఉన్నాం. అద్వైత అధ్యయన భారతి సభ్యులందరికీ కూడా శుభాశీస్సులు. మనం శ్రీమద్ రామాయణానికి సంబంధించి కథలు చెప్పుకోవటం అనేటువంటిది విషయం కాదు. ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహీతం అని చెప్పారు వేదవ్యాసుడు వారు. ఎందుకు ఇతిహాసాలు పురాణాలు చెప్పేవయ్యా అంటే వేదార్థాన్ని కొంతమందికి తెలియదు. వేదం అంటే ఉపనిషత్తులు. వేదం అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం కాదు. వేదము అంటే ఉపనిషత్తులు. బ్రహ్మాన్ని తెలియటం వేదం. బ్రహ్మాన్ని తెలియడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అధికారాలు 3 రకాలుగా ఉంటాయి. ఉత్తమాధికారులు ఉంటారు. ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ ఉంటే వెంటనే గ్రహించేసి మంచి ప్రశ్నలు వేయగలిగేటువంటి చురుకైనటువంటి విద్యార్థులు ఉంటారు. చెప్పింది విని అర్థం చేసుకో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు. 4 సార్లు చెప్పినా అర్థం కాని విద్యార్థులు ఉంటారు. 3 రకాలు ఉంటారు. మందాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు. ఉత్తమాధికారులు ఉపనిషత్తులు చదువుకుంటారు, బ్రహ్మసూత్రాలు చదువుకుంటారు, పరబ్రహ్మాన్ని చింతించుకుంటారు, హాయిగా ఉంటారు. మధ్యమాధికారుల సంగతి ఏమిటండి? వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళకి పురాణాలు చెప్పామండి, వాళ్ళకి ఇతిహాసాలు చెప్పామండి అంటే కథలు చెప్పామని కాదు. ఈ కథ ఏమిటండి, ఆ కథ ఏమిటండి? కథలు చెప్పటానికి అసలు అవి రాయలేదు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహీతం. శాస్త్రాన్ని చెప్పురా అంటే మనమేం చేస్తున్నామండి? కథలు చెప్తున్నాం. రాముడు కౌశల్య కొడుకు, కౌశల్య కొడుకు కాకపోతే ఇంకోడు కొడుకు అవుతాడా? అది చంటి పిల్లని అడిగినా చెప్తాడు కౌశల్య కొడుకు అని, సీతకి భర్త అని. ఈ భాగట్టాకి
పురాణం ఎందుకు, వేదాంతం ఎందుకు? ఏం కావాలి? రాముడికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి జగన్ లక్షణం, జగత్తుకి సంబంధించిన లక్షణం. నువ్వు జగత్తులో ఉన్నావు కాబట్టి జగత్తు విషయం అనవసరం. మరేం కావాలి? బ్రహ్మలో నువ్వు లేవు, నీకు బ్రహ్మంలో ప్రవేశం ఇంకా కలగలేదు, అది కావాలి. అందుగురించే మారీచుడు రావణాసురుడితో మాట అంటాడు. రావణాసురుడు వచ్చి రాముడిని తిడతాడు. ఎందుకు పనికిరాని వాడు, తండ్రి తగిలిస్తే వచ్చినవాడు, పెళ్ళాన్ని వదిలేసుకున్నవాడు, ఎందుకు పనికిరాని వాడు రాముడు అంటాడు. రాముడు తత్వం చెప్తానయ్యా అంటాడు. తత్వం మనకు కావాలి. రాముడిని అందరికీ తెలుసు. మీరు చంటి పిల్లలు అప్పటి దగ్గర నుంచే రామాయణం వింటున్నారు. రాముడు ఎక్కడ పుట్టాడో, ఎలా పుట్టాడో ఏమిటో చెప్పడం అనేటువంటిది విషయం కాదు. రాముడు ఏమిటి, అసలు రాముడు అనేటువంటిది ఏమిటి అంటే, వశిష్ఠుల వారు ఇనవంశానికి, ఇక్ష్వాకు వంశానికి పురోహితం ఎందుకు చేశారట? సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి నారాయణుడు సూర్యవంశంలో పుట్టబోతున్నాడు. ఆ పరమాత్మ ఎవరికి దండం పెడతాడండి? తల్లికి దండం పెడతాడు, తండ్రికి దండం పెడతాడు, గురువుకి దండం పెడతాడు. వాడి చేత దండం పెట్టించుకోవాలంటే ఏం చెయ్యాలి? వెధవ పురోహితం చేసేటండి. 126 మంది రాజులకి పురోహితం చేశాడు. పురోహితం అన్నటువంటి ధర్మశాస్త్రంలో తప్పుడు పని, చెయ్యకూడదు. మరి ఎందుకు చేశాడండి? వశిష్ఠుడికి తెలిసే చేశాడు కదా. అంటే శ్రీమన్నారాయణుడు అవతరించి తన కాళ్ళకు వచ్చి దండం పెడతాడు. అది కావలసింది, అది తత్వం. రాముడంటే అది. కానీ రాముడంటే సీతాదేవి భర్త కాడు. జగత్తులో విషయములు అసత్యములు, పురాణములైనా. అందుగురించే మనం ఉపనిషత్తుల్లో ఏం చెప్పుకుంటున్నామండి? తత్రాపర ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, పురాణాన్ని, ఇతిహాసాన్ని, ఇవన్నీ కూడా ఇంటూ పెట్టే. ఇవన్నీ చదవకిరా అన్నాడు. మరి చదవకపోతే ఎలాగండి అంటే, చదివి ఎలా చదవకు, ఎలా చదవాలి, తత్వం తెలుసుకో, చదువు. అయితే అవతారాలు పరమాత్మకి ఎందుకు కలుగుతాయంటే, మాస్టారు పిల్లడికి దగ్గరికి వెళ్ళి చదువు చెప్తారు. పిల్లడు మాస్టర్ దగ్గరికి వచ్చి చిన్నతనంలో చదువుకోడు. పెద్ద అయిన తర్వాత ఏమండి నాకు ఈ విషయం సందేహం ఉన్నదని చెప్పండి అని అడుగుతాడు ప్రొఫెసర్ గారిని. కానీ 1వ తరగతి పిల్లడు మాస్టర్ని వెళ్ళి ఏమండి నాకు చదువు చెప్పండి అని అడగడు. ఏం చేయాలి? ఉపాధ్యాయుడే అతని దగ్గరికి వెళ్ళి చదువు చెప్పాలి. పరమాత్మే జగత్తులోకి వచ్చి ఒరే నాయనా ఇది కాదురా అని చెప్పాలి. ఈ జగత్తులో నువ్వు ఉన్నావు, ఇది కాదని చెప్పాలి. అందుగురించి అవతారాలు ఏదో మనం భగవంతుడిని పూజలు చేయడానికి కాదు. ఇంకో విషయం, అన్ని అవతారాల్లో రామావతారం గొప్పది. ఇలా ఎలా ఎందుకుంటున్నారండి? నాకేం కృష్ణావతారం అంటే ద్వేషం లేదు, నరసింహావతారం అంటే అయిష్టత లేదు, కానీ రామావతారం గొప్పది. నేను చెప్పలేదు ఈ మాట. భారతంలో అశ్వమేధ పర్వంలో కృష్ణ భగవానుడు రథాన్ని తోలుతూ ఉంటే అర్జునుడు రథం మీద కూర్చున్నాడు. సుధన్వుడు అనేటువంటి రాజుతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు యుద్ధం చేస్తూ ప్రతిజ్ఞ చేశాడు, 3 బాణాల్లో నీ బుర్ర తీసేస్తాను అని. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, అర్జున నీకు నాకు ఇది సాధ్యం కాదు, వాడి బుర్ర తెగదు అన్నాడు. అదేమయ్యా అన్నాడు. వాడు ఏకపత్ని వ్రతుడు, నీకు నాకు అలాంటి శక్తులు ఏం లేవు కాబట్టి వాడు చావడయ్యా అన్నాడు. అదేలాగయ్యా, నేను ప్రతిజ్ఞ చేశాను కదా, నువ్వున్నావని చేశానయ్యా అన్నాడు. చచ్చాను రా అనుకున్నాడు కృష్ణుడు. ఎందుకోసం? వీడున్నాడని వాడు ప్రతిజ్ఞ చేశాట. మొదటి బాణం తీశాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఫలితాన్ని దాని మీద పెట్టాడు. అంటే కృష్ణావతారంలో తాను చేసినటువంటి పుణ్యం. ఆ బాణాన్ని వాడి దారిలోనే తగ్గొట్టేశాడు. మళ్ళీ 2వ బాణాన్ని తీశాడు, విశ్వభూదాన యజ్ఞం. వామనావతారంలో మొత్తం భూమంతా కశ్యప ప్రజాపతికి దానం చేశాడు, అది తీసుకొచ్చాడు, దాన్ని వాడు తగ్గొట్టేశాడు. ఈయనోడు చేయటం. ఇంకా ఈ 3వ బాణం కానీ ఒకవేళ కానీ తెగిపోతే అర్జునుడు అగ్నిలో పడి చావాలి. ఎలాగా? అప్పుడు
రామావతారంలో ఏకపత్ని వ్రతం వలన కలిగినటువంటి ఫలితాన్ని ఆ బాణం మీద పెట్టేట. అది కూడా వాడు ముక్కలు చేశాడు. ఆ మిగిలిపోయిన ముక్క వెళ్ళి వాడు బరువు తీసిందట. అంటే ఏకపత్ని వ్రతం అంత గొప్పది, రామావతారం అంత గొప్పది. ఇది కృష్ణావతారాన్ని తగ్గించడం కాదు. రామావతారంలో గొప్పతనం ఏమిటంటే రాముడు ఎవ్వడిని చంపలేదు, కృష్ణావతారంలో ఎవరిని బతికినవ్వలేదు. యాదవులతో సహా అందరూ చచ్చిపోయారు కృష్ణావతారంలో. ఆ కృష్ణుడు తల్లిని తండ్రిని కూడా వదిలేసి వెళ్ళిపోయాడండి. రామావతారంలో రాముడు అలాంటి వాడు కాడు. రామావతారంలో ఏమిటి గొప్పతనం అండి? కనిపించిన వాడికల్లా అనుగ్రహం అనుగ్రహం అనుగ్రహం. అందుకోసమే మీరు కాశీ వెళ్ళినా రామ అనాలి, విష్ణు సహస్రం చదివినా శ్రీరామ రామ రామేతి అనాలి, రామ అనాలి. శ్రీకృష్ణ కృష్ణ కృష్ణేతి అన్నాడా? ఎందుకనలేదు? శ్రీరామ రామ రామేతి అని ఎందుకన్నాడు? రాముడు తన కోసం యుద్ధం చేసినటువంటి వాళ్ళందరికీ శాంతానిక లోకాలను ఇచ్చాడు, వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. కృష్ణ పరమాత్మ తనతో పాటు బతికినటువంటి వాళ్ళందరినీ చంపించి ఆఖరికి పాండవుల్ని కూడా గాలికి వదిలేసి, పెళ్ళాన్ని పిల్లల్ని గాలికి వదిలేసి వెళితే హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఏమండి, నేను రాసింది కాదు సార్. భాగవతం చదవండి, అది తెలుస్తుంది. రామాయణం చదవండి, ఇది తెలుస్తుంది. అయితే రాముడు పరబ్రహ్మం, కృష్ణుడు పరబ్రహ్మమే, తత్వంలో అన్నీ పరబ్రహ్మమే. ఏమిటి పరబ్రహ్మం అంటే, మీకు ఉపనిషత్తులు నేను మాట్లాడినని చెప్పాను, వాటిలోకి వెళ్ళామనుకోండి అసలే మేము రోజు అవే మాట్లాడతాం కాబట్టి వాటి అలవాట్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఈ టైం గంట అయిపోతుంది, దుర్గాప్రసాద్ గారు లేచిపోయింది అంటారు. అందుగురించి దాంట్లోకి వెళ్ళను, దాంట్లోకి వెళ్తే ఆయన నన్ను బతకినవాడు. అందుగురించి నేను ఇక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కంఫర్ట్గా రాముడి వరకే పరిమితం అయి ఉండాలి. ఏమిటయ్యా రాముడు అంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించాడు అన్నారు. అధ్యాత్మ రామాయణం నేను చెప్పాను, యోగ వాసిష్టం, వాటిలో సాక్షాత్తుగా రాముడిని పరబ్రహ్మం కింద చెప్తాం. అయితే అధ్యాత్మ రామాయణం పురాణం కాబట్టి అలా చెప్పారండి అంటారు. లేదు, యోగ వాసిష్టం యోగులకు సంబంధించింది కాబట్టి అలా చెప్పారండి అంటారు. మరి రామాయణం కథారామాయణంలో మీరు చూపించగలరా ఆధారాలు? కథారామాయణం కూడా అదే నడిచిందండి. కాకపోతే అర్థం చేసుకోవటం కొద్దిగా కష్టం. ఎందుకంటే కథలు విన్నప్పుడు ఉన్నటువంటి సరదా తత్వజ్ఞానం ఇంటే ఉండదు. తత్వజ్ఞానం విన్నప్పుడు సైన్స్ క్లాస్ ఎలా ఉంటుంది, ఫిజిక్స్ క్లాస్ ఎలా ఉంటుందో తత్వజ్ఞానం అలా ఉంటుంది. ఏమండి, కథను అనుకోండి తెలుగు మాస్టర్ క్లాస్ అనమాట. తెలుగు మాస్టర్ క్లాస్ ఏమిటండి, అంతా వినేస్తాడు, ఏమీ రాదు. అంతా వినేశాడు, ఏమిటొచ్చిందిరా, ఏమీ రాలేదు. సైన్స్ మాస్టర్ క్లాస్ కరెక్ట్గా వింటే పాఠం వస్తుంది, వినకపోతే రాదు. అది వినడం కష్టం. వినడం కష్టం కానీ విన్నవాడు గ్యారంటీగా బాగుపడతాడు, విననివాడు పూర్తిగా చెడిపోతాడు. తెలుగు మాస్టర్ క్లాస్ అందరూ విన్నట్టుగా ఉంటుంది, ఎవరికి ఏమీ రాదు. ఏమిట్రా సంగతి అంటే విన్నాడంతే. అయితే ఇప్పుడు మనం దీంట్లోకి రావాలి. అయితే ఏమయ్యా, రామాయణం రాస్తూ ఉన్నటువంటి వాల్మీకి మొట్టమొదటి మానుషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం అన్నటువంటి శ్లోకంతో రామాయణం ప్రారంభమైంది. ఈ శ్లోకం నోటెంట్ వస్తే వాల్మీకి అనుమానం వచ్చింది. అసలు అంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, మీరు అన్యథా అనుకోకండి, పూర్వులు ఇలాగే మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు ఎవరు ఏ విధానంలో ఉంటారో ఆ విధానంలో ఉండాలి. మనం వేదాంతంలో ఉన్నాం కాబట్టి మనం కథలు మాట్లాడకూడదు. ఏమంటే ఆయన అనుకున్నాడు, నేను 24 గంటలు వేదం చదువుకుంటాను, నా నోటంట శ్లోకం వచ్చింది ఏమిటి అనుకున్నాడు. అనుకుంటే బ్రహ్మగారు వచ్చారు, ఒరే నేనే ఆ శ్లోకాన్ని నీకు కల్పించానురా, నా నోటంటే నీకు ఆ శ్లోకం వచ్చింది, చెప్పించాను నీ నోటంట నేనే, కాబట్టి నువ్వు రామాయణం చెప్పు అన్నారు. ఏ రామాయణం చెప్పారు? ఆ రామాయణం ఎవరు విన్నారు? ఈ రామాయణం మొట్టమొదటిసారిగా శ్రీరామచంద్రుడే విన్నాడు. రామాయణం అనేక రకాలుగా అన్వయం చేస్తారు. రామాయణాన్ని షట్చక్రాల మీద అన్వయం చేసేటువంటి వాళ్ళు బాలకాండ దగ్గర నుంచి యుద్ధకాండ వరకు ఉన్నటువంటి వాటిని 6 చక్రాలని చెప్తారు. సహస్రారము అన్నటువంటిది ఉత్తరకాండ అని చెప్తారు. అలా చెప్పేటువంటి వాళ్ళు అంటే
బాలకాండలో ఏముండాలి? మూలాధారం. ఆ తర్వాత అయోధ్యకాండలో ఏమిటి ఉండాలి? స్వాధిష్టానం. ఆ తర్వాత ఏమిటి ఉండాలి? మణిపూరం. ఆ తర్వాత ఏమిటి ఉండాలి? అనాహతం. ఆ తర్వాత ఏమిటి ఉండాలి? విశుద్ధం. ఎక్కడ విశుద్ధం ఉన్నది? సుందరకాండలో ఉన్నది. ఎక్కడ ఆజ్ఞాచక్రం ఉన్నది? యుద్ధకాండలో ఉన్నది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి నువ్వే పరబ్రహ్మానివి అని బ్రహ్మగారు వచ్చి, అపరబ్రహ్మ వచ్చి సాక్షాత్తు రామచంద్రుడికి చెప్పినటువంటి విషయాలు ఎక్కడున్నాయి? యుద్ధకాండలో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏమిటంటారు? ఆజ్ఞాచక్రం. అయిపోయిందా? అవలేదు. ఎక్కడికి వెళ్ళాం? ఉత్తరకాండలోకి వెళ్ళాం. ఉత్తరకాండలో ఏమున్నది? శ్రీరామచంద్రుడు భార్యను విడిచిపెట్టేసిన తర్వాత అయోధ్య నగరంలో ఆయన అశ్వమేధయాగం చెయ్యలేదు. ఆయన అశ్వమేధయాగం గోమతీ నదీ తీరంలో చేశాడు, నైమిషారణ్యంలో చేశాడు. నైమిషారణ్యంలో ఆయన అశ్వమేధయాగం చేస్తూ ఉంటే అక్కడికి కుశలవులు వచ్చి రామాయణాన్ని గానం చేశారు. అక్కడికి పరమాత్మ వచ్చి, నువ్వు పరమాత్మవయ్యా, నువ్వు ఏ శరీరం కావాలంటే ఆ శరీరాన్ని ధరించవయ్యా అని వచ్చి కాలుడు అడిగితే ఆయన రామాయణం పూర్తయింది. 11,000 సంవత్సరాలు అక్కడే పూర్తయ్యాయి. రామాయణంలో ఎవరైనా యుద్ధకాండతో రామాయణం అయిపోయిందంటే అది అమాయకత్వం. ఏమండి, ఎంబీబీఎస్ చదువుకుంటే చదువైపోయిందా? ఎంబీబీఎస్ చదువుకుంటే పాకెట్లో బోర్డు పెట్టుకొని చెయ్యి పట్టుకోవడం వచ్చింది. ఇంకా అక్కడి దగ్గర నుంచి యాత్ర స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన యాత్ర మరో 40 ఏళ్ళకి కానీ పూర్తి కాదు. ఇవాళ అయిపోయింది సార్. ఏమిటైపోయింది? ఏమీ అయిపోలేదు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే అయిపోయింది. ఎందుకోసం? వాడు చూసిన వాడు అలా చచ్చిపోతాడు కాబట్టి నో ప్రాబ్లం. ప్రైవేట్ డాక్టర్ అనుకోండి, బతికితేనే వస్తారు, లేకపోతే రేపు ఎవడూ రాడు. అందుకోసం ఏం కావాలయ్యా? ఇప్పుడు విద్య కావాలి. వాల్మీకి అనుగ్రహించాడు, నేను అనుగ్రహించాను, నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావయ్యా? యత్ ప్రకాశం యద్ రహస్యం. రహస్యమైనటువంటి విషయాలు, ప్రకాశమైనటువంటి విషయాలు రామాయణంలో 2 ఉంటాయి అని ప్రారంభంలోనే చెప్పాడు. ఏమిటయ్యా అంటే, నీకు ఏదైతే రహస్యమైనటువంటి విషయాలు ఉన్నాయో ఆ రహస్యమైనటువంటి విషయాలు, రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమ రహస్యంచ ప్రకాశంచ యదృష్టం వైదేహ్యాశ్చ యద్వృత్తం. ఆ సీతాదేవి ఏమిటి చేసిందో, రాముడు ఏమిటి చేశాడో రహస్యాలు నీకు చెప్తాను, నీకు తెలిసేటట్టు చేస్తాను. రామాయణం రహస్యాలు చదవండి. రామాయణం రహస్యాలు కొంతవరకు చెప్పినటువంటి వాళ్ళు మనకి ఆంధ్రదేశంలో ఉన్నారు అని అంటే ఆయన హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ప్రముఖ పౌరాణికులు, పేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన చెప్పేవాడు. ఇప్పుడు రామాయణం కథలు చెప్తున్నాం. ఎక్కడికి ఎవరు పిలిచినా కథలు. ఎందుకంటే కథలు చెప్పకపోతే జనాలు రారు. జనాలు రాకపోతే ఆర్గనైజర్లు మాకు డబ్బులు ఇవ్వరు. మాకు ఆర్గనైజర్లు డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఇవ్వాలంటే జనాలు రావాలి కదా. జనాలకు కూర్చోబెట్టి వేదాంతం రా అంటే వాళ్ళందరూ ఓడిపోతారు. వాళ్ళందరూ ఓడిపోతే ఈ ఆర్గనైజర్ నువ్వు కూడా ఓడిపో అంటాడు. అందుకోసం మేము మాట్లాడడం, ఎంతసేపు కథలు మాట్లాడతాం, కథలు కాదు. రహస్యం. ఏమిటి రహస్యం అంటే, విష్ణోరర్థం మహాభాగ కౌసల్య అజనయద్రామ. విష్ణువు యొక్క సగభాగాన్ని, విష్ణువు సగభాగాన్నే ఎందుకండి, పూర్తిగా రాముడిగానే అవతరించవచ్చును కదా. ఇక్కడ ఆయన కానీ పూర్తిగా కృష్ణావతారంలో అవతరిస్తే ఒక ఇబ్బంది ఉన్నది. యోగమాయ లేకుండా కృష్ణావతారం నడవదు. మిమ్మల్ని మాయలో ఉంచితేనే కృష్ణావతారం నడుస్తుంది. మాయ తీశారనుకోండి కృష్ణావతారం నడవదు. రామావతారంలో మాయ లేదు. రామావతారంలో ఎక్కడా మాయ లేదు. రాముడు స్ట్రైట్ రుజువర్తనుడు. ఋతం సత్యం, ఋతం సత్యం, ఋతం సత్యం. ఎందుకోసం? రామావతారంలో మాయా అన్నటువంటి పదాన్ని అవతల పారేశాడు. రాముడు పరబ్రహ్మం దగ్గర కృష్ణుడు పరబ్రహ్మమే, మాయ ఉన్నది. ప్రతి వాడిని మాయలో ఉంచి నేను పరబ్రహ్మాన్ని అని వాడికి ఒకసారి ఇంద్రజాలికుడు ఐంద్రజాలికం చేసినట్టుగా చేశాడు. కానీ రాముడు అలా చేయలేదు. రాముడు ఏ రకమైనటువంటి ఇంద్రజాలాలు చేయలేదు. స్ట్రైట్ గా ఉన్నాడు. అందుగురించే ఎక్కడ మాట్లాడినా రాముని గురించి రామ సత్యపరాక్రమ, రామ సత్యసంధ అంటాం. సత్యం అంటే ఏమిటండి? పరమాత్మ.
4 భాగాల్లోని ఆ రామాయణంలో చాలా విచిత్రంగా ఉంటాయండి. విష్ణోరర్థం మహాభాగ అన్నాడు. అంటే సగం విష్ణు నారాయణుడు, ఇది రాముడు. మరి ఇంకా సగమే ఉన్నది కదండి. ఆ సగం ముగ్గురు పంచుకోవాలి కదండి. పంచిన పాయసం విషయంలో అలాగే పంచారన్నారు, కానీ పుట్టినప్పుడు మాత్రం లక్ష్మణుడు శత్రుఘ్నుడు విష్ణోరర్థ సమన్వితో, విష్ణువు యొక్క అర్ధభాగం అన్నారు. మరి భరతుడు ఏమిటండి, 6వ వేలు లాంటి వాడు అయిపోయాడు. ఎందుకోసం? అవతల రాముడికి సంబంధించిన వాడు కాడు, యువతల లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి సంబంధించిన వాడు కాడు. మరేమయ్యాడయ్యా అంటే రాముడు అన్నటువంటిది మీకు ఎలా తెలుస్తుందండి? తపస్సు వల్ల తెలుస్తుంది, మరో రకంగా తెలియదు. ఏమండి, యద్వేద యద్వేదా విదంతి తపస ఆమనయంతి. తపస్సు చేత మీకు ఏదైతే తెలియబడుతుందో తపస్సు. భరతుడు 14 సంవత్సరాలు భరతుడు తపస్సు చేశాడు. తర్వాత మీకు భరతుడు ప్రసక్తి ఉండదు, భరతుడు ముందు ప్రసక్తి ఉండదు. భరతుడు లేడు రామాయణంలో. రాముడు అడవికి వెళ్ళినప్పుడు భరతుడు లేడు, లక్ష్మణుడే ఉన్నాడు. రాముడు అడవి నుంచి వచ్చిన తర్వాత భరతుడు లేడు, 0. భరతుడి యొక్క పాత్ర ఉండదు. అంతా ఎవరిది ఉంటుంది? లక్ష్మణుడిదే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? లక్ష్మణుడు 50, రాముడు 50. అలాగే రాశాడు వాల్మీకి. రాయడం విష్ణోరర్థ సమన్వితవు అన్నాడు. వాళ్ళిద్దరిని సుమిత్ర కొడుకులనిద్దరిని అలా అనడానికి కారణం ఏమిటండి అంటే, ఎక్కడైనా కర్మ బ్రహ్మ ఉంటుంది, పరబ్రహ్మ ఉంటుంది, అపరబ్రహ్మ ఉంటుంది, బ్రహ్మ ఉంటుంది. అపరబ్రహ్మము అనేటువంటిది లక్ష్మణుడు, అపరబ్రహ్మ లక్ష్మణుడు. కాబట్టే సుగ్రీవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు రాముడు నిన్ను శరణు చొచ్చుతున్నాడు అన్నాడు. ఆ మాట ఎవరు అనగలరు? ఒక్క అపరబ్రహ్మమే అనగలదు. భగవంతుడు ఇంకోటి దగ్గరికి శరణు అని వెళ్తాడని ఎవడైనా చెప్పగలదా? ఆ మాట లక్ష్మణుడు ఎందుకు అనగలిగాడు? ఆయన అపరబ్రహ్మం. అపరబ్రహ్మం లక్ష్మణుడు, పరబ్రహ్మం రాముడు. రాముడు మాట్లాడు, రాముడు ఎక్కడా మాట్లాడు, ఇదిలాగా ఎక్కడా చెప్పడు. కానీ చెప్పేదంతా ఎవరు? పక్కన ఉన్న లక్ష్మణుడు మాట్లాడతాడు. ఎందుకోసం? వేదాలు మాట్లాడతాయి, శాస్త్రాలు మాట్లాడతాయి, పరబ్రహ్మం మాట్లాడు. పరావిద్య మాట్లాడదు కదా. పరావిద్యకి మాటలు లేవు. పరావిద్య అనుభూతి మాత్రమే. ఏమిటండి? వైరాగ్య గురువభిగమనంచ, గురువు గారి కాడు పట్టుకోవడం, వైరాగ్యం కలిగి ఉండడం. ఈ రెండిట్లో మాటలు ఎక్కడున్నాయండి? లేవు. కాబట్టి శ్రీరామచంద్రుడు పూర్తి పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మం అనేటువంటి వాడు ఎందుకోసం? రావణ సంహారం కోసం. అసలు రావణుడిని సంహరించవలసిన పని లేదండి. ఎందుకంటే సనత్ కుమారాదులైనటువంటి వాళ్ళు శాపం ఇచ్చారు. ఏమిటని? 3 జన్మలు మీరు రాక్షస జన్మలు పొందండి అని. మళ్ళీ 3 జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేస్తారు కదండి. మరి వాళ్ళ కోసం ఆయన పుట్టడం ఎందుకండి? అసలు నరసింహావతారం హిరణ్యకశిపుడి కోసం రాలేదు. ఎందుకోసం రాలేదు? హిరణ్యకశిపుడికి ఎలాగా ఆ కాలం అయిపోయిన తర్వాత మరో రూపాన్ని పొందవలసిన పని ఉన్నది. చూడండి, నేను ప్రహ్లాదుడికి కొద్దిగా సమయం ఆలస్యమైపోయింది అని మొదలుపల్లి వారు చెప్పారు అన్నారు నరసింహస్వామి వారిని. అసలు దేవతలు వెళ్ళి అడిగారు, ఏమండి మేము ఈ హిరణ్యకశిపుడి బాధలు పడలేకపోతున్నాం, కొద్దిగా మాకు మీరు సహాయం చేయాలి, వాడిని కాస్త పంపించేయాలండి అన్నారు. టైం ఉన్నదయ్యా అన్నాడు. ఎందుకోసం? ఈశ్వరుడు స్వయంగా తనంతట తాను కాలాన్ని అతిక్రమించాడు కాబట్టి, ఏ సమయంలో హిరణ్యకశిపుడు ఎలా పోవాలో అలా పోతాడు. ఎలా పోతాడు? మోక్షం రాదు. మోక్షం వచ్చేసింది అనుకోండి, రావణావతారం లేదు, రావణ రూపం లేదు. రావణుడికి మోక్షం వచ్చింది అనుకోండి, శిశుపాలుడికి లేదు. ఈ రూపాలు రావాలి. మళ్ళీ మీరు లోకంలోకి రావాలంటే మీకు మోక్షం రాకూడదు. హిరణ్యకశిపుడికి మోక్షం ఇవ్వలేదు, రావణాసురుడికి మోక్షం ఇవ్వలేదు, శిశుపాలుడికి మోక్షం ఇచ్చాడు. శిశుపాలుడు చక్రంతో సంహరించబడి వచ్చి ఆ తేజస్సు నారాయణుడిలో కలిసిపోయింది అని భాగవతంలో చెప్తారు. ఏం శిశుపాలుడికి ఇచ్చేసినటువంటి మోక్షం అదేదో హిరణ్యకశిపుడికే ఇచ్చేవచ్చును కదయ్యా. వాడు 3 జన్మలు ఎత్తాలి, 2వ జన్మ రావణుడిగా రావాలి,
కాబట్టి రావణాసురుడి కోసం అవతారం కాదు. మరి దేనికోసం అండి అవతారం అంటే? ప్రతి అవతారంలోని పరమాత్మ ప్రయోజనం, దాన్ని ఆతివాహిక దేహం అంటారు. అంటే వాళ్ళకి అంతకు ముందు కర్మ ఉండదు, తర్వాత కర్మ ఉండదు. వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడండి అంటే ఎంతో మంది ప్రార్థించారు నిన్ను మేము దర్శించాలి అని. వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆయన ఎవరికి తెలుసునండి? అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. విశ్వామిత్రుడు ఏమిటన్నాడు? నాకు తెలుసునయ్యా రాముణ్ణి సత్యపరాక్రముడు, నాకు తెలుసు రాముణ్ణి, ఇంకెవరికీ తెలియదు. మేము ఎప్పుడో ఉద్యోగాలు ప్రారంభించిన రోజుల్లోని మాకు తెలుగులో పాఠం ఉండేది. మామయ్య కౌశలాత్మజి మా రాముడు అంటాడు, రాముని తత్వమంతయు కరామలకంబుగా చూచువారలు ఈ భూమిని ఇరువురుండిరి తపోమహితుండగు గాధినందన స్వామియు నైక జన్మ సముపాత్త తపః పరిశీలితాత్మ విద్యామహిత ప్రభావ హృదయంగమ కేకయ రాజపుత్రియుందంటారు. ఇద్దరికే రాముడిని తెలుసునయ్యా. ఎవరికి? విశ్వామిత్రుడికి తెలుసు, కైకేయికి తెలుసు. కౌశల్యకి వ్యామోహం, సుమిత్రకి వ్యామోహం, నా కొడుకు నా కొడుకు నా కొడుకు. కైకేయికి వ్యామోహం లేదు. దేనికోసం వచ్చాడు వాడు? ఇక్కడ కూర్చో, ఇంట్లో కూర్చో, మరి పెసరప పచ్చడి తింటూ కూర్చుంటే వాళ్ళందరూ తపస్సులు చేస్తారు. వాళ్ళందరూ ఏమవుతారు? తగలబడిపోతారు. కాబట్టి వాడు వీధిలోకి వెళ్ళాలి. మరి వీధిలోకి పంపించడం మానేసి ఇంట్లో కూర్చోబెట్టి ఏమొస్తుందండి? దశరథ మహారాజుకి ఏడుస్తాడు. తండ్రి వాడు కొడుకు కోసం ఏడవకపోతే ఆవిడ కోసం ఏడుస్తాడు. వెళ్ళమని వీధిలోకి, వాడు ఇంట్లోంచి వీధిలోకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? 16 ఏళ్ల వయస్సులో విశ్వామిత్రుడు వచ్చాడు. రాముడిని పంపించు. రాముడిని అడగలేదు. జ్యేష్ఠం మేదేహి, పెద్దవాడిని నాకు ఇయ్యని అడిగాడు. ఏమండి రాముడు అని అడగలే, పెద్దవాడిని అని అడిగాడు. ఏమి? వాడు నారాయణుడు, వాడే కావాలి. వాడు తపస్సుకి సిద్ధివ్వగాడు. నేను మేధా తపస్సు 4 దిక్కుల్లో చేశాను, ఎప్పుడు ఫెయిల్యూరే. ఆ విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడల్లా ఫెయిల్ అయిపోవడమే. ఏదో అప్సరసల వల్ల, లేకపోతే ఎవడో ఆడవాళ్ళ వల్ల, ఎవడో వచ్చి బాబాబు నీ కాళ్ళు పట్టుకుంటారా అంటేనో వాడి తపస్సు పాడైపోయింది. కాబట్టి ఆ తపస్సు ఏదో సిద్ధించాలంటే వాడి కాళ్ళు పట్టుకోవాలరా, వాడిని మమ్మించి బయటికి లాగన్నాడు. మొదట అసలు రాముడు పరమాత్మ అని ఎవడి వల్ల తెలిసింది? అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నాకు తెలుసు రాముడిని, ఎవరికి తెలియదు రాముడు ఎవడో. వాడిని పంపించవతలకి పంపించాడు. ఏడ్చాడు, చెప్పాడు. ఎవడు? వశిష్ఠుడు చెప్పాడు. మనం సాధారణంగా రామాయణం చెప్తే యాశ విగ్రహవాన్ ధర్మ అని రాముడి కోసం మాట్లాడుతూ ఉంటాం. రామాయణం చెప్పిన వాళ్ళందరూ ఇదే మాట్లాడతారు, కానీ తప్పు. విశ్వామిత్రుడు యాశ విగ్రహవాన్ ధర్మ, విశ్వామిత్రుడు ధర్మ విగ్రహం. ఆయన చెప్పాడు. ఆయన చెప్తే ఆయన వెనకాతలు వెళ్ళాడు. సరే, రాముడికి సిద్ధి రాముడు సిద్ధి కలిగించాడా, విశ్వామిత్రుడికి లేదా, అది పక్క విషయం. ఎందుకంటే విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఎవరిని అక్కడ అనుగ్రహించాలి, ఎవరిని శిక్షించాలి. సుబాహుడిని చంపాడు, మారీచుడిని కూడా చంపిస్తే అసలు రామాయణమే లేదు. ఏమంటే మారీచు సుబాహుడు ఇద్దరు వచ్చారు కదా, ఆ మారీచుడిని కూడా చంపేవుతుంది కదా. కానీ మానవాస్త్రాన్ని ప్రయోగించాడు అన్నాడు. అక్కడ ఏమిటయ్యా అస్త్రం? మారీచుడి మీద ప్రయోగించిన అస్త్రం మానవాస్త్రం. మానవాస్త్రాన్ని ఎందుకు ప్రయోగించారు? దూరంగా పట్టుకు వెళ్ళి పడేసింది. ఆ వెధవ మళ్ళీ మనకు అవసరం ఉన్నాడు. అరణ్యకాండలో వాడు రావాలి. వాడు వస్తేనే రామాయణం నడుస్తుంది. వాడిని తీసేస్తే రామాయణం ఎలా వస్తుందండి? రామాయణం నడవాలంటే ఆ మారీచుడు ఉండాలి. సో వాడిని ఏం చేసాం? దూరంగా పంపించాం. అక్కడ ఉండరా, నేను వస్తాను నీ దగ్గరికి, నేనే వస్తాను, నువ్వు నా దగ్గరికి రావడం కాదు, నేనే నీ దగ్గరికి వస్తాను. అయిపోయి ఏమండి, సీతాదేవిని వివాహం చేసుకున్నారు. సీత అయోనిజ. సీత వివాహం కాదు, శివధనుర్భంగం. రామాయణంలో అతి ప్రసిద్ధమైనటువంటి విషయం. ఏమిటి శివధనుర్భంగం? విష్ణుమూర్తి ఈశ్వరుడు కూడా ఎవరు బలవంతులు అని దేవతలు ఒకరోజు ప్రశ్నించి యుద్ధాన్ని కల్పిస్తే వాళ్ళిద్దరికీ యుద్ధం జరిగినప్పుడు 2 ధనుస్సులు చేసి ఇచ్చాడు విశ్వకర్మ. ఒక ధనుస్సు మిథిలానగర రాజుల ఇంట్లో ఉన్నది, ఒక ధనుస్సు పరశురాముడి దగ్గర ఉన్నది. ఈ 2 ధనుస్సులు ఏమిటండి? ఈశ్వరుడు వేరు, విష్ణువు వేరు అనేటటువంటి భావాన్ని కల్పించేటువంటి 2 ధనుస్సులు. కాబట్టి మొదట శివధనుస్సు విరిచేశాడు.
అంటే శివుడు వేరు కాదు. అలా వాడొచ్చాడు, ఓయ్ నా దగ్గర విష్ణు ధనుస్సు ఉన్నదయ్యా అన్నాడు. ఇలా ఆ ధనుస్సు అన్నాడు. ఆ ధనుస్సుతో ఏం తీసుకున్నాడు? ఆ పరశురాముడి యొక్క తపస్సు అంతా తీసుకున్నాడు. నీ కాళ్ళు తీసేమన్నావా? నీ తపస్సు చేత ఆర్జించబడినటువంటి లోకాలు పీకిమన్నావా అని అడిగాడు. బాబాబు నీ పుణ్యం ఉంటుందిరా, నేను ఈ భూమి అంతా కూడా కశ్యపుడికి దానం చేసేసాను, మరి ఈ భూమి మీద ఉండకూడదు, జస్ట్ ఆ తపోలోకాలన్నీ పీకే. దేనివల్ల గర్వం అండి? నాకు 2 మొక్కలు వచ్చినాయి అనుకోండి, రామసుబ్బారావు గారు ఉదయాన్నే వచ్చి ఇక్కడ కూర్చుంటే 4 దండం పెట్టారు, నాకు ఇవాళ జబ్బు వచ్చింది. ఏమండి ఇలా ఈ జబ్బు అలవాటు అయిపోతుంది. ఈ లోపుని ఏదో 80 ఎంతో వస్తుంది. మరి డాక్టర్ గారు పిలవరు, ఈ ముసిరాడు వచ్చినా ఏం మాట్లాడలేడు, ఎందుకు దండగది, ఎవడు దండం పెట్టిన వాడు కనిపించడు. అక్కడి దగ్గర నుంచి నిద్ర పట్టదు, భోజనం సాయించదు, పెళ్ళాలు తిడుతూ ఉంటాడు. ఎందుకోసం? ఎవడు దండం పెట్టడానికి మనిషి లేడు. ఎవడైనా దండం పెడితే కానీ నిద్ర పట్టదు. ఏమిటి చేయడం? ఏం చేయదు చెప్పండి? ఒరే ఆ తపోలోకాలు, నేను తపస్సు చేతులు ఆర్జించినటువంటి లోకాలు పీక్ పారే అన్నాడు. అది ఎవరు చేయగలరు? పరబ్రహ్మం చేయగలడు. లోకాలు నాశనం చేయగలిగిన వాడు ఎవడు? సర్వ లోకాంశ సంహృత్య, అన్ని లోకాలని కూడా నాశనం చేసి పునరేవ తథా సృష్టం శక్తో రామో మహాయశ. లోకాలు తీసేయగలడు, లోకాలు తేగలడు. కాబట్టి పరశురాముడికి ఉన్నటువంటి లోకాలన్నీ పీకేశాడు. ఒరే నువ్వు ప్రశాంతంగా వెళ్ళి ఇంకా తపస్సు చేసుకో. అక్కడి దగ్గర నుంచి పరశురాముడికి నో ప్రాబ్లం, మరెవరితో తగులేదు. ఎందుకోసం? ఏమైనా ఉంటే కదా తగు. ఏమండి ఏమీ లేకపోతే మరి తగులేదు సార్, హ్యాపీగా ఉన్నాడు, అయిపోయింది. బాలకాండలో అహల్య విషయం అంటున్నారు. ఏమిటండి అహల్య విషయం? తిరగని వాచి పెట్టారు మా డాక్టర్ గారు ఇక్కడ. అది ఎప్పుడు 9-3 చూపెడుతున్నది, కంపౌండ్. మా వైడీపీ గారి దగ్గర ఇంకోటి ఉంటుంది, ఆయన వాచి కరెక్ట్గా తిరుగుతూ ఉంటుంది. ఆయన టైం కీపరు. అమ్మ తప్పేశారండి, ఇంకా బాలకాండలో ఉన్నాం. బాబాయ్ అయితే మేము జాగ్రత్తగా ఉండాలి. అయోధ్యకాండలోకి వచ్చేద్దాం. మరొద్దు అహల్య విషయం అంటే, అహల్యకి రాముడే నమస్కరించాడండి. అహల్యని ఉద్ధరించాడు అన్నది తప్పు. రాముడు వెళ్ళి అహల్యకి నమస్కరించాడు. తపస్సుని ఎప్పుడూ రాముడు గౌరవిస్తాడు. ఆ అయోధ్యకాండలోకి వెళ్తే, అయోధ్యకాండలో ఆయన సత్యవాక్కు, ఆయన సత్యమే, సత్యస్వరూపం, సత్యస్వరూపమైనటువంటి విషయాన్ని అయోధ్యకాండలో చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆయన అయోధ్య అరణ్యకాండలోకి వెళ్ళిపోవాలి. ఏమండి సాధారణంగా రామాయణం చదివేటువంటి వాళ్ళకి బాలకాండ మీద అభిమానం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అయోధ్యకాండ చదువుతారు, అరణ్యకాండ, కిష్కింధకాండ చదవరు, సుందరకాండ చదువుతారు. యుద్ధకాండలో పట్టాభిషేక సర్గ ఒక్కటి చదువుతారు. ఎందుకంటే మనకు ఏమైనా దుఃఖాలు కష్టాలు విన్నాం అనుకోండి, మన బుర్ర పాడైపోతుంది. అందుగురించి మనం అనవసరంగా అలాంటి వాటిలోకి వెళ్ళాం. అయోధ్యకాండలో శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి బయలుదేరి తపోవనాలకి వెళ్ళడం అన్నటువంటి చెప్పారు. ఇక్కడ ఎందుకండి ఇది ప్రయోజనం ఏమిటండి? ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రయోజనం అంటే రాముడు యొక్క అవతార కర్మం ప్రారంభం అవుతున్నారు. ఆయన అరణ్యకాండలో ప్రవేశించగానే భరద్వాజాశ్రమం నుంచి సుతీక్ష్ణాశ్రమానికి, శరభంగాశ్రమానికి రెండింటికి వెళ్ళారు. అక్కడ 2 చోట్ల కూడా వాళ్ళిద్దరూ కూడా మహాతపస్సు చేసినటువంటి వాళ్ళు, ఎన్నో లోకాలు జయించినటువంటి వాళ్ళు రాముడు కోసమని వెయిట్ చేస్తున్నారు. రాముడు వస్తే ఓడిపోదామని. రాముడు దర్శనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అన్నారు, మా లోకాలు మీకు ఇచ్చేస్తామయ్యా, నాకేం అక్కర్లేదయ్యా, అహమేవ ఆహరిష్యామి, నేనే ఆ లోకాలు సంపాదించుకుంటాను, మీ లోకాలు నాకు అక్కర్లేదు, పట్టుకుపోండి అన్నాడు. అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. వాళ్ళకి అనుగ్రహాన్ని ఇచ్చాడు. సుతీక్ష్ణుడికి, శరభంగుడు అనేటువంటి వాళ్ళకి వచ్చాడు. ఎవరి దగ్గరికి? అగస్త్య మహాముని దగ్గరికి. అగస్త్యుడు ఏమిటన్నాడు? ఏమండి నా దగ్గర నువ్వు ఉంటే రామా, అందరూ నిన్ను గుర్తించేస్తారు పరమాత్మ అని, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి ఓడిపో అన్నాడు. వాళ్ళ దగ్గర ఉండలేవలే, పంచవటిలో వెళ్ళి ఉండన్నాడు. పంచవటిలో వెళ్ళి ఉన్నాడు. నా దగ్గర ఉండొద్దన్నాడు అగస్త్యుడు. అక్కడ వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు సీతాపహరణం అన్నటువంటిది జరిగింది అంటారు. సరే, నిన్న చెప్తూ ఉన్నప్పుడు సీతాదేవి రాముడికి ధర్మోపదేశాన్ని చేయటం వలన, ఆజ్ఞని అతిక్రమించటం వలన రావణుని చేత అపహరించబడ్డాది అన్నాం.
కాకపోతే సీతాదేవి అనేటువంటి వ్యాజం లేకపోతే రావణాసురుడికి ఉన్నటువంటి అహంకారం అనేటువంటి చచ్చిపోదు. ఎప్పుడైనా అహంకారం చచ్చిపోతేనే పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. రాముడు ఎవరో దర్శించబడాలి అని అంటే ఎవరు పోవాలి? అహంకారం పోవాలి. అహంకారం పోవాలంటే ప్రత్యక్ బ్రహ్మమైనటువంటి సీత అక్కడ ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాతను సీతాదేవి యొక్క ప్రవేశం అక్కడికి జరిగింది. అక్కడ ఏం జరిగిందయ్యా? మారీచుడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఆ మారీచుడు ఒక మాయలేడి వేషంలో వచ్చాడు. మాయలేడి వేషంలో వస్తే లక్ష్మణుడు చెప్పాడు, అన్నయ్య ఎక్కడా లోకంలో బంగారం లేళ్ళు ఉండవు, కాబట్టి మీది ఉత్తి రాక్షస మాయరా అన్నాడు. అవునరా లక్ష్మణ, అయ్యుంటే కావచ్చును, కానీ రాక్షసులైతే చంపేస్తాను, ఒకవేళ కానీ లేడైతే పట్టుకో వస్తాను, దాని వెనకాతలు వెళ్తాను అన్నాడు. మీకు ఇందాకలా చెప్పాను, మారీచుడిని అనుగ్రహించాలి. మారీచుడికి అక్కడే ఓ దెబ్బ కొట్టేస్తే పోయింది కదండి. రాముడికి ధనుర్విద్య రాదా? ఏమైనా బాణాలు కొట్టడం రాదా? అక్కడే ఓ బాణం కొడితే సీతాదేవి ఎదుర్కొన్నానే పని చేరిపోయింది కదా, దాని వెనకాల పరిగెట్టేట, మనం పరిగెట్టినట్టుగా. ఇదేమిటండి ఇది? అంటే ఏ కార్యం ఎలా జరగాలో పరమాత్మ అలా జరిపించాలి. పరబ్రహ్మం జీవుడికి ఇదిగోట్రా నీకు మోక్షం ఇచ్చేస్తున్నానంటే అందరూ జైన భారతీకి డబ్బులు కట్టేసి వచ్చి మోక్షాలు ఇచ్చేస్తున్నారంట, పట్టుకొని వెళ్ళిపోతాం. నేను ఎప్పుడో 93లో పురాణాలు చెప్తూ ఉన్న రోజుల్లో కల్కి భగవాన్ అని ఒక భగవాన్ వచ్చాడు. ఆయన గురించి మీరు వినుంటారేమో, నాకు తెలియదు. ఆయన కల్కి భగవాన్ 250 రూపాయలకి వెళ్తే మోక్షం అన్నారు. 250 రూపాయలు అంటే అందరూ కట్టేశారు, ఎవరికి మోక్షం రాలేదు. 250 రూపాయలు అలాగా ఇప్పుడు డాక్టర్ గారు కూడా పెట్టేస్తారు బోర్డు అవతల, ఏమిటి మీకందరికీ ఇక్కడ మోక్షం ఇవ్వబడును అని. అమ్మాయి మోక్షం అట, దరిద్రం ఇక్కడతో వదిలిపోయింది, ఓసారి అధ్యయన భారతి క్లాసుకి వెళ్ళి వచ్చేద్దాం, ఎక్కడా మోక్షం లేదు. రాముడు అలాగే వరకాతలు పరిగెట్టాడు. పరిగెట్టి వాళ్ళని ఎక్కడో చంపాడు. అక్కడ చంపడం ఏమిటయా, ఎదురుకుండా చంపితే తగులేదు కదా. అదే రాముడు, అదే రాముడు, అదే పరబ్రహ్మం. పరబ్రహ్మాన్ని ఎదురుకుండా ఉండదు, ప్రత్యేక బ్రహ్మాన్ని ఇలా ఉంటుంది. ప్రత్యేక బ్రహ్మం ఉన్నట్టుగా పరబ్రహ్మాన్ని దగ్గర ఉండదు. పక్కన చెప్తూ ఉంటాడు అపరబ్రహ్మం, మురే ఇది కాదురా అంటాడు, వాడు వెండు. ఆ పరబ్రహ్మం వెండి మాట లక్ష్మణుడు చెప్తూ ఉంటాడు, వాడు వెండు. వెళ్ళాడు, వాడిని చంపాడు. సరే ఇంక వెతకాలి. వెతకడానికి ఏవేవో చేసిన తర్వాత శబరి అనుగ్రహం అన్నటువంటిది ఒకటి చెప్తారు. శబరి ఎంగిలిపళ్ళు ఇచ్చిన తప్పది, రామాయణంలో లేదు. రామాయణంలో ఎక్కడా కూడా శబరి ఎంగిలిపళ్ళు ఇవ్వలేదు. ఏమిటి చెప్పింది? మా గురువులు సిద్ధిని పొందారు, నువ్వు రాముని చూసిన తర్వాత రా అన్నారు. అదేమండి, ఆయన గురువు గారు కదా, ఆ శిష్యురాలకి ఆయన సిద్ధి ఇచ్చే వస్తుంది కదా, ఆ ముసలిదాన్ని ఈ రాముడు వచ్చే వరకు కూర్చోబెట్టడం ఎందుకండి అంటే, అనాశ్రములైనటువంటి వాళ్ళకి సిద్ధిని ఒక్క పరమాత్మే ఇవ్వగలడు. ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరూ సిద్ధిని ఇవ్వగలరు. గృహస్థుడికి సిద్ధినివ్వచ్చు, బ్రహ్మచారికి సిద్ధినివ్వచ్చు, లేకపోతే సన్యాసికి సిద్ధినివ్వచ్చు. అనాశ్రమి ఏ ఆశ్రమంలోనే లేనివాడు. శబరి ఆశ్రమంలో లేదు, స్త్రీలకి సన్యాసం లేదు, ఆవిడ వివాహం లేదు, ఆమెమో ఒక గురువుని ఆశ్రయించి కూర్చుంది. ఆమె ఏ ఆశ్రమంలో ఉన్నది, ఏ ఆశ్రమంలో లేదు. అలాంటి వాళ్ళకి ఎలా సిద్ధి? రాముడు రావాలి, పరబ్రహ్మమే రావాలి. అందుకోసం పరబ్రహ్మం శబరి దగ్గరికి వచ్చి అనాశ్రమి అయినటువంటి శబరిని అనుగ్రహించాడు. పరబ్రహ్మ ఇక్కడి వరకు ఆయన చేయవలసిన పనులు చేశాడు. ఇంకేం చేయాలండి? శబ్ద బ్రహ్మంతో కలిశాడు. అప్పుడు ఎందుకోసం? ఇప్పుడు పెద్ద ఇది ఎదురకుండా ఉన్నది, రావణ సంహారం చెయ్యాలి. రావణుడి దగ్గరికి వెళ్ళి రావణుడిని చంపడం అన్నటువంటిది అసలు వేదాంతంలో ఎక్కడ ఎవరు చంపడము అనేది ఉండదండి. ఏమిటి? అజ్ఞానం చేతను ప్రాణాలు పోయాయి అనుకుంటారు, జ్ఞానం చేతను నతస్య ప్రాణ ఉత్క్రామంతే, ప్రాణములు పోలేదు అనుకుంటారు. ప్రాణములు పోయాయి అనుకున్న వాళ్ళు ఎవరు? అజ్ఞానం. అజ్ఞానం తప్పిస్తే జ్ఞానంలో మృత్యువు లేదు. మృత్యువు అనేటువంటిది జ్ఞానంలో లేదు. రాముడి దగ్గర అజ్ఞానం ఎక్కడ ఉంటుందండి? మృత్యువు ఎక్కడ ఉంటుంది? రాముడేమో హనుమంతుడిని పంపించాడు, వెళ్ళాడు. హనుమంతుడు సీతాదేవిని చూశాడు. నిన్న చెప్పాను సుందరకాండ కొంత, దాంట్లోకి వెళ్తే నేను బయటికి రాలేను, నాకేదో ఇబ్బంది, ఆ సుందరకాండలోకి పూర్తిగా వెళ్ళను. కాకపోతే రాముడి గురించి అక్కడ ఏం చెప్పాడు? జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః.
అన్నాడు. అక్కడ జయత్యతి బలం అని ఎందుకు వినాలండి? బలాన్ని అతిక్రమించిన వాడు నిన్న చెప్పాను హనుమంతుడి కోసం అతిబల మహాబల అని చెప్పాను. అతి బలము అంటే బలాన్ని అతిక్రమించడం. బలం అంటే ఏమిటి? పాండిత్యం నిర్మించే బాల్యేన తిష్టాసేత్. పాండిత్యాన్ని దాటి గురువు గారి దగ్గర చదువుకోవడం అయిపోయిన తర్వాత దాన్ని కలవల్లో పెట్టి నోరడం అనే పని చేయాలి. అది బలం. అది అపర విద్య. అపర విద్యని దాటాలి, పరవిద్యలో ప్రవేశించాలి. పరావిద్యలో ప్రవేశించినటువంటి వాడు రాముడు. జయత్యతి బలః. లక్ష్మణశ్చ మహాబలః. లక్ష్మణుడు అపర బ్రహ్మం, నాట్ పరబ్రహ్మం. పరబ్రహ్మం ఉన్నాం అనుకోండి, ఇద్దరు పరబ్రహ్మాలు ఉండరు, ఒక్కడే పరబ్రహ్మం ఉంటాడు. అతిబల అన్నటువంటి శబ్దం చేత పరబ్రహ్మం చెప్పబడ్డాది. కాబట్టి మహాబలః అంటే మహతి బలః. మహత్తు నందు అంటే జగత్తు నందు బలము కలవాడు అపర బ్రహ్మము. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. మా దగ్గర వాడు ఉన్నాడండి, ఎవడైనా దీపం పెడితే కనిపించేటువంటి వాడు సుగ్రీవుడు. వాడు రాజాజయతి సుగ్రీవ. వాడు ఉత్తి రాజు మాత్రమే. వాడు ఉంటే అందరూ ఉంటే వీడు ఉంటాడు, ఎవడు లేకపోతే వీడు ఉంటాడు. రాఘవేణ అభిపాలిత. రాఘవుడు ఆ పరమాత్మ ఉంటేనే వీడు ప్రకాశిస్తాడు. వీడుతూ జీవుడు మాత్రమే, వీడు బ్రహ్మం కాడు. రాఘవేణ అభిపాలిత. దాసోహం కోసలేంద్రస్య అహం దాసః సహా అహం స్వాహం. నేనే వాడు, నేనే పరమాత్మని. పరమాత్మని నేను అనేటువంటి వాడు పరబ్రహ్మం. పరమాత్మ నేను అంటే పరబ్రహ్మం. అహం దాసః నేను సేవకుణ్ణి అంటే శబ్ద బ్రహ్మం. ఆంజనేయ స్వామి వారు ఎందుకు శబ్ద బ్రహ్మ అయ్యారంటే అహం దాసః నేను సేవకుణ్ణి. అహం నా బ్రహ్మ, అహం బ్రహ్మ, నేను బ్రహ్మని కాను. అహం సహా నా, నేను వాణ్ణి కాను. వాడెవడు? పరబ్రహ్మం. నేను వాణ్ణి కాను. నేను ఎవడిని? దాసుడిని. నేను దాసుడిని. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ. అసలు కర్మ అనేటువంటిది క్లిష్టం అండి. మంచి చేస్తే పాపం పుణ్యం, చెడు చేస్తే పాపం, రెండింటి వల్ల లోకం. ఏది చేసినా విధోబరి మళ్ళీ పుడతాడు. ఈ దిక్కుమాలిన బాధ ఎవడు పడతాడండి? అందువచ్చి అక్లిష్ట కర్మణ అంటే క్లేశము లేని కర్మ. అంటే కర్మ ఉన్నది, రామావతారంలో కనిపిస్తున్నాడు కదండి, కానీ అది కర్మ కాదండి. అక్కడ క్లేశం లేదండి, దుఃఖం లేని కర్మలు. ఆయన పరమాత్మ. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. నేను వాయువు యొక్క కుమారుణ్ణి. ప్రాణావై సత్యం తేషామేవ సత్యస్య సత్యం. ప్రాణములు సత్యం అంటే హనుమంతుడు సత్యమే, కానీ తేషామేవ సత్యస్య సత్యం. ఉపనిషత్తుల యొక్క రహస్యం ఏమిటండి? పరమాత్మ. రాముడు నాకు సత్యం, నేను లోకానికి సత్యం. లోకానికి నేను సత్యం, వాడు మాకు సత్యం. మేమండి దాటాం కదండి. ఎక్కడ దాటాం? సముద్రం దాటాం, ఆ ఆంజనేయుడిని దాటాం. అంతే దాటితే అయిపోతుందా అండి? అవదండి. ఏమండి అంటే అసలు సత్యం మీద రాముడు ఆధారపడి ఉన్నాడు. రాముడిదంతా సత్యం. సత్యస్య సత్యం ఇది నామధేయ. ఎలాగండి అని అంటే సత్య సోహం పితుర్నియోగంతు కిమిర్థం నాను పాలయే. సత్యస్ర ప్రతిస్రవ సత్యం సత్యేన సమయీకృత. దశరథుడు సత్యేన సమయీకృత, సత్యం చేత ప్రతిజ్ఞ చేసిన వాడు. ఎప్పుడూ కూడా ఏమంటే 9 నుంచి 10 వరకు చెప్పండి అంటే 10:30, 11 చెప్పినా పమ్మనమల్లాక లోపల తిట్టుకుంటూ కూర్చోబెడతారు. లోపల తిట్టుకుంటూ ఉంటారు, ఈయన ఇంకా దిగడే ఉంటాయని. కానీ ఏదో కానీ రామసుబ్బారావు గారు ఏదో చెప్తున్నారు, మరి ఏమిటంటాం, నోరు మూసుకో ఊరుకుంటారు. అత్త సమయీకృత. ఇదిగో నువ్వు ఇలా చేయి, అలా చెయ్యాలి. ఎలా చేయమంటే అలాగే చేయాలి. సత్యేన సమయీకృత, సత్యము చేత సమయం చేయబడ్డటువంటి వాడు ఆయన. ప్రత్యేగాత్మమేమన్ ధర్మం సత్యం పశ్యామ్యహం స్వయం. ఇదిగో నేను ప్రత్యేగాత్మని దర్శిస్తున్నాను. రాముడు చెప్పినటువంటి మాటలు. రామాయణం 24,000 శ్లోకాలు, 2 సంవత్సరాలు చొప్పున 4 సార్లు చెప్పారు. 8 సంవత్సరాలు చెప్పాను రామాయణం. 2 సంవత్సరాలు ఒక్కొక్కసారి చొప్పున 24,000 శ్లోకాలు చెప్పవచ్చు. కానీ మనం ఇలా చెప్పాం అనుకోండి, అక్కడ ముక్క ఇక్కడ ముక్క చెప్పాలి. రాముడు ప్రత్యేగాత్మస్వరూపాన్ని దర్శిస్తున్నా అన్నాడు. సర్వాత్మకం రాజ్యం సత్యే ప్రతిష్ఠితం.
రాముని యందే సత్యమునందే సమస్తమైనటువంటి రాజ్యము కూడా ప్రతిష్ఠించబడ్డాది. ఏమండి, రాముడు సీతాదేవిని చూసి ఆంజనేయ స్వామి వారు వచ్చిన తర్వాత నిన్న మనం కుచేలోపాఖ్యానంలో కుచేలుణ్ణి కృష్ణుడు కౌగిలించుకున్నాడన్నాం. ఇక్కడ రామావతారంలో రాముడు హనుమంతుడిని కౌగిలించుకున్నాడన్నది నేను చెప్పాను. ఇదే నీకు ఇవ్వగలిగినటువంటి మహాబహుమానం. ఎప్పుడైనా మీరు ఏదో శాలువలు కప్పితేనో పంచెల చాపులు ఇస్తేనో డబ్బు ఇస్తేనో పళ్ళు ఇస్తేనో కాదు, ప్రేమ ఇవ్వాలి. ప్రేమని మనం ఎవరికైతే పంచగలమో అది మాత్రమే మనం ఇచ్చేటువంటి వస్తువు. అయితే సీతాదేవి రాముడిని ధన్యాదేవ సగంధర్వ సర్వ దేవతలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే స్వయంగా మమ పశ్యంతి ఏనాథం రామన్ రాజీవలోచనం, ప్రత్యేగాత్మకి ప్రభు అయినటువంటి రాముడిని చూడగలుగుతున్నారు కాబట్టి అన్నారు. అయితే ఇక్కడ ఆదిత్య హృదయం ఒకటి ఉపదేశం అన్నదండి రామాయణంలో యుద్ధకాండలో. ఆదిత్య హృదయం ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమిటంటారంటే సూర్య భగవానుడికి సంబంధించినటువంటిది, ఇది పారాయణ చేసినట్టుగైతే ఆరోగ్యం వస్తుందండి అంటారు. అసలు ఎక్కడైనా రామాయణంలో ఆ మాట ఉన్నదండి? ఆ ప్రకరణం ఉన్నదండి? తతో యుద్ధ పరిశ్రాంతం రమరే చింతయా స్థితం. ఏదో వాడి యుద్ధంలో బాగా అలిసిపోయి ఉంటే వాడికి ఒరే నీకు ఇది 3 సార్లు నువ్వు త్రిరాచమ్య శుచిర్భూత్వ 3 సార్లు ఆచమనం చేసుకుంటారా వాడు సస్తాడన్నాడు. ఒరే వాడి విజయాన్ని గురించి చెప్తే నువ్వు ఇక్కడ అనారోగ్యాల గురించి చెప్తావేమిట్రా అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ గారి దగ్గరికైనా జ్యోతిష్కుడి దగ్గరికైనా ఎప్పుడు వెళ్తామండి? రోజులు బాగోలేనప్పుడు వెళ్తాం. బాగుంటే వెళ్ళాం కదండి. మన రోజులు బాగోలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మీకు కాస్త బీపీ ఎక్కువగా ఉన్నదండి, మనకి గుండె కొట్టుకుంటుంది. నిజంగా అప్పటి వరకు లేని బీపీ వస్తుంది, ఎందుకంటే బీపీ ఎక్కువ ఉన్నదన్నాడు. 2 ఎందుకైనా మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి అన్నారు. చేయించుకున్నా, అది ఉన్నట్టు ఉన్నదండి అంటారు. ఉన్నట్టు ఉన్నదండి, అనుమానంగా ఉన్నది. ఎందుకైనా మీరు ఒక్కసారి యాంజియోగ్రాఫ్ చేయించుకోండి అంటారు. దిక్కుమాలి సగం గుండె జారిపోయింది, చావడానికి ఇంకెక్కువ రోజులు అంటారు. ఎందుకోసం వీడు ఆల్రెడీ ఏదో తక్కువ తలనొప్పో కాళ్ళు నొప్పులో వచ్చి వెళ్ళాడు. నీకు ఏమొచ్చిందయ్యా అని అడగడు, ఏమిటని అడగడు, ఒక్కొక్కటి చెప్తాడు. ఆయన లిస్టు చెప్పి సరిపడి ప్రారంభమవుతుంది. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాం, మీకు అన్నీ బాగున్నాయి కానండి చిన్న పిసర శని వక్రించిన అమ్మ బాబాయ్ వాడి పేరు చెప్తేనే భయం, వాడి పేరు చెప్తే భయం, వాడు వక్రించాడంటే ఏదో చచ్చిపోతారేమో. సరే ఏమిటంటారండి, అంత పెద్ద బెంగలేదు కానండి, రాహు కూడా చూస్తూ ఉన్నట్టుకున్నాడండి. అసలు చచ్చిన వాడు చంపుతుంటాడు. వీడు చచ్చే వచ్చాడు, వాడి దగ్గర రావడమే వీడు చచ్చి వచ్చాడు, వీడిని మళ్ళీ చంపడం ఏమిటండి, ఇదో బాధ. ఏమండి మనం ఈ ఆరోగ్యాలు గట్రా కాస్త అగస్త్యుడి యొక్క మంత్రశక్తిని అంతటినీ కూడా అగస్త్యుడు రాముడికి ధారపోసాడు. ఎందుకోసం అండి, రాముడు మానవ శరీరాన్ని ధరించాడు, రాజ శరీరాన్ని ధరించాడు. అవతలు ఉన్నటువంటి వాడు బ్రాహ్మణ జన్మ ఎత్తినటువంటి వాడు, విశ్రవ బ్రహ్మ కొడుకు, తపస్వాధ్యాయములు కలిగినటువంటి వాడు. వాడిని చంపాలంటే ఏదో ఆషామాషిగా కొడితే వాడు చావడు, బ్రహ్మాస్త్రాన్ని ఏదో మామూలుగా ప్రయోగిస్తే చావడు. సాక్షాత్తు అగస్త్యుడు రోజు తపస్సు చేసి 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 బ్రహ్మాస్త్రం వీడి చేతిలో పెట్టాడు, ఒరే ఇది పట్టుకో వెళ్ళరా అని. ఆ అగస్త్యుడు తపస్సు అంతా పీకి రావణాసురుడి మీద పారేశాడు, వీడికి అనుగ్రహాన్ని ఇచ్చేశాడు. ఈ శరీరం పోయి శిశుపాలుడిగా పుట్టురా అన్నాడు. అంటే రాముడు ఎక్కడ చంపాడు? అగస్త్యుడు తపస్సు అంతా పీకేశాడు, వాడి దగ్గర ఉన్నంతా ఖాళీ చేసి వీడికి ఇచ్చేశాడు, పట్టుకొని ఓడిపోరా అని. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని మాతలు చెప్తే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముడికి బ్రహ్మాస్త్రం తెలియదా? అగస్త్యుడు ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఎందుకోసం అంటే బ్రహ్మాస్త్రాన్ని మనం పరిపుష్టం చేయకపోతే, ఇవాళ మంత్రాలు ఎందుకు పనిచేయటం లేదు? రాక్షసులకి మంత్రాలు ఎందుకు పనిచేయటం లేదు? నా రాక్షసైన మంత్రకే తెలివి విమృష్ట, రాక్షసులకి మంత్రాలు తెలియవు. కాబట్టి రామచంద్రుడు సీతాదేవిని వచ్చేసిన తర్వాత, సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమన్న తర్వాత, అగ్నిప్రవేశం సీతాదేవి చేసిన తర్వాతను సాక్షాత్తు బ్రహ్మగారు వచ్చి అన్నారు, కర్త సర్వస్య లోకస్య శ్రేష్ఠో జ్ఞానవతాంబర కథం దేవగణ శ్రేష్టం ఆత్మానన్నావబుధ్యసే. పరమాత్మవి నిన్ను నువ్వు తెలియకుండా ఉన్నావేమిటయ్యా? ఋతధామా వసు పూర్వం, నువ్వు ఋతధాముడు అనేటువంటి వసువయ్యా.
త్రయాణం హి లోకానాం ఆదికర్త స్వయం ప్రభువు. ఈ జగత్తంతా నీ చేత కల్పించబడ్డదయ్యా, ఈ జగత్తంతటికి కూడా నువ్వు కారణమయ్యా అంటే రాముడు, అయ్యా నాకు ఆ గోలేం తెలియదు, ఆత్మానం మానుషం అనే నేనేదో మనిషిని అనుకుంటున్నానని, పుత్రం దశరథాత్మజం, నేను దశరథుడు కొడుకుని అనుకుంటాను. కాదురా ఆయన, నువ్వు అది కాదు, భవాన్ నారాయణో దేవ, నువ్వు సాక్షాత్తు పరమాత్మవి, నువ్వు సాక్షాత్తు పరమాత్మవి. ఎక్కడికి నువ్వు వచ్చావు కాబట్టి ఏకశృంగో వరాహత్వం, నువ్వు వరాహావతారాన్ని ఎత్తావు. ఏకశృంగం, ఒకే శృంగము కలిగినటువంటి, వాంకారమే శృంగముగా కొమ్ముగా కలిగినటువంటి వరాహావతారాన్ని నువ్వు ఎత్తావు. భూత భవ్య భవస్య జిత్ అంటే నీకు భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం నీ చేతి జయించబడ్డాయి. అక్షరం బ్రహ్మ సత్యంచ, నువ్వు అక్షరమైనటువంటి సత్యమైనటువంటి పరబ్రహ్మానివి. మధ్యాచ అంతేచ రాఘవ, నువ్వు ఇప్పుడు రాముడిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ రాముడు తర్వాత, రామునికి పూర్వము కూడా నువ్వే అక్షరమైనటువంటి పరబ్రహ్మానివి. అమోఘం దర్శనం రామ, రామ నిన్ను చూడటమే అమోఘం. నిన్ను చూస్తే సమస్తమైనటువంటి పాపాలు కూడా నశించిపోయి నీలో లీనమైపోతామయ్యా. నచ మోఘస్తవస్తవా, నిన్ను స్తోత్రం చేసినట్టయితే నీలో లీనమైపోతామయ్యా. ఆది దేవో మహాబాహు హరినారాయణ ప్రభు, నువ్వే మొట్టమొదటి పరమాత్మ స్వరూపానివయ్యా. సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ, నువ్వు రాముడిగా పుట్టినప్పటికీ కూడా నువ్వే పరమాత్మవి. నీకన్నా పరమాత్మ మరొకడు లేడు. తతః త్వమసి దుర్ధర్షాత్ తస్మాత్ భావాత్ సనాతనాత్, సనాతనమైనటువంటి బ్రహ్మభావము నుండి రాముడు అనేటువంటి లోకంలోకి వచ్చావు కాబట్టి మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చాయి. రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వం జన్మ ఉచ్యతే. నాయన ఎవరిని చంపడానికి రాలేదయ్యా, రామావతారంలో ఎవరిని చంపలేదు. అందుకోసమే 100కి 100 మంది ప్రతి ఇంట్లో రామ అన్నటువంటి పేరు లేని వాళ్ళు భారతదేశంలో ఉండరు. రాముడు అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి వాడు. త్రయాణామపి లోకానాం కార్యార్థం మమ సంభవ. ఎందుకోసం రాముడు పుట్టాడు? ఈ జగత్తు అనేటువంటిది కల్పించడం కోసం పుట్టాడు. ఈ జగత్తు అనిత్యం. రామాయణంలో కథ నిత్యం కాదు, రామాయణంలో తత్వం నిత్యం. భద్రంతేస్తు గమిష్యామి యతవే అహమాగత. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏ పరమాత్మతత్వం నుంచి వచ్చానో ఆ పరమాత్మతత్వంలోనే లీనమైపోతాను. నేను ఏ పరమాత్మతత్వం నుంచి వచ్చానో ఆ పరమాత్మతత్వంలోనే లీనమైపోతాను. వైష్ణవీం తాం మహాతేజ, అది వైష్ణవమైనటువంటి తేజస్సులో వివేశ వైష్ణవం తేజ, ఆయన వైష్ణవమైనటువంటి తేజస్సులో ప్రవేశించాడు. అంటే రాముడు పుట్టలేదు, రాముడు వచ్చాడు, రాముడు వెళ్ళాడు. వచ్చి అందరినీ అనుగ్రహించి అందరికీ లోకాలు తన కోసం యుద్ధం చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా అమృతం చేతను మళ్ళీ బతికేటువంటి అవకాశం కల్పించాడు. భారతంలో 18 అక్షౌహిణీయుల సైన్యం చచ్చిపోతే కృష్ణ పరమాత్మ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఉప పాండవులతో సహా అందరూ చచ్చారు. ఓన్లీ పాండవులు 5 పెళ్ళాలు మిగిలారు. 130 ఏళ్ల వయసు అప్పుడు పెళ్ళ ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి చెప్పండి. వాళ్ళని మిగిల్చాడు. ఆ 5 పెళ్ళాలి. మిగతా వాళ్ళందరూ పోయారు, ఎవరు లేరు, అందరూ ఏడుస్తున్నారు. ఇది కృష్ణుడు. ఏమిటి రాముడయ్యా, తన కోసం చచ్చిపోయినటువంటి వాళ్ళందరినీ బతికించాడు. అమృత వృష్టి చేత బతికించి వాళ్ళందరికీ శాంతానికి లోకాలు ఇచ్చాడు. అది రాముడు. కాబట్టి రాముడు పరబ్రహ్మం అంటే జీవుల్ని లీనం చేసుకునేటువంటి వాడు. అంటే సృష్టి అతని నుంచి వస్తుంది, సృష్టి అతనిలో లీనమైపోతుంది. రావడం సృష్టి అక్కడి నుంచే వస్తుంది, వెళ్ళిపోవటం కూడా అక్కడికే వెళ్ళిపోతుంది. మనం ప్రవేశ శృతి అని, విలీన శృతి అని 2 శృతులు చెప్పుకుంటాం వేదాంతంలోని. ప్రవేశ శృతి రాముడి దగ్గర నుంచి, విలీన శృతి రాముడిలోకి. కాబట్టి రాముడు పరబ్రహ్మం. ఇంకా ఎక్కువగా మాట్లాడటానికి మా దుర్గాప్రసాద్ గారు నాకు అనుకూలించరు కాబట్టి సెలవు.